అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను యలమంద గ్రామానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్న మీ ఉత్సాహం, మీ అభిమానం చూస్తే నేను ఎంత ఎక్కువ పనులు చేసినా అవి తక్కువే అవుతాయి. అంత అభిమానం చూపించారు. గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు. నేనైతే ఒకప్పుడు మీరు చూసుంటారు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పరదాలు కట్టేవాళ్ళు. ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పెద్ద పెద్ద ఆడంబరాలు చేసేవారు. ఈ చుట్టుపక్కల మా తమ్ముడు చెప్తే చెట్లు కొట్టేసేవాళ్ళు. చెట్లు పెట్టాలి, ఎప్పుడన్నా ఒక ప్రజాప్రతినిధి ఆదర్శ నేత వస్తే. అట్లా కాకుండా చెట్లు కొట్టేసేవాళ్ళు. హెలికాప్టర్లో పోయినా కూడా చెట్లు నరికేసేవాళ్ళు. ఏం చేస్తాయో నాకు తెలియదు అప్పట్లో. ఇంకో పక్కన ఎక్కడెక్కడి నుంచో మనుషులు తోలుకొచ్చి బలవంతంగా కూర్చొని పెట్టేవాళ్ళు. పారిపోతా ఉంటే కందకాలు దివేవాళ్ళు చుట్టూరు పారిపోకుండా. ఇలాంటి చాలా వింతలు, విచిత్రాలు చాలా చూసాం. ఈరోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా, మీ స్నేహితుడుగా, మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను వచ్చింది మీ స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను. మీ కష్టాల్లో, బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను. అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేపించే దిశగా పనులు చేయడానికి వచ్చాను. మీ ముఖాల్లో ఆనందం చూడడానికి వచ్చాను. 5 సంవత్సరాల్లో ఈ ఊర్లో ఎవరు నవ్వు ఉండరు. నవ్వితే కూడా ఆ రోజు ఉండేవాళ్ళు మీ మీద కేసులు పెట్టేవాళ్ళు. నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి, బయట పోవడానికి కూడా విధి లేని పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు చూస్తే నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా సమాజంలో అన్ని, నా దగ్గర డేటా అంతా ఉంది, మీకేం అనుమానం అవసరం లేదు. ఇప్పుడు మనకు ఆధార్ వచ్చింది, ఎవరెవరని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది. పెన్షన్ ఇవ్వాలంటే ఇంటి దగ్గరికి వచ్చి ఫింగర్ ప్రింట్ పెడితేనే డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఫింగర్ ప్రింట్ పెట్టంగానే మాకు కంట్రోల్ రూమ్కి ఎవరికి ఆ పెన్షన్ ఇచ్చారు, ఎక్కడ పెన్షన్ ఇచ్చారు కూడా తెలిసిపోతుంది. ఒకవేళ ఇంటి దగ్గర ఇవ్వకుండా ఆఫీసులో ఇస్తే అక్కడి నుంచి మళ్ళా మెమో పంపిస్తా ఇమ్మీడియట్గా, ఒక్క నిమిషంలోనే. అలాంటి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. రేపటి నుంచి ఇప్పుడు అవన్నీ అనుసంధానం చేస్తాం. ఆ ఫోన్లోనే GPS ఉంటుంది. మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం. రేపు ఏదైనా విపత్తు వస్తే మీ ఇంటికి మందులు పంపించాలంటే ఎవరు రికమెండేషన్ లేకుండా డ్రోన్ పంపించి మీ ఇంటి దగ్గరనే, మీ ఇంటి పైనే డ్రోను దిగే పరిస్థితి వస్తుంది. అలాంటి టెక్నాలజీ అంతా ఉపయోగించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీకు న్యాయం చేయాలి, పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలని ఏకైక లక్ష్యంతో నేను ఆలోచిస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను పోయింది తలారి సారమ్మ. ఆవిడ 2020-21లో ఏదైతే కరోనా వచ్చిందో ఆ కరోనాలో వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. చాలా బాధేస్తుంది. కానీ 2 పిల్లలు, ఒకరు రాము అని 18 సంవత్సరాలు, 10వ తరగతి పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత తల్లిని చూసి నేను అండగా ఉండాలి, లేకపోతే ఒకటే పని చేయలేదనే ఉద్దేశంతో ఆయన నిలిచిపోయి, కూతురు కృష్ణవేణి 16 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుతా ఉంది. 2 కలిసి ఆ అబ్బాయిని చదివించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ ఇంటికి పోవడం, ఒక ఎస్సీ కులం, మాదిగ కులం,
వాళ్ళ ఇంటికి పోయి నేను కాసేపు స్పెండ్ చేసిన తర్వాత నాకు అవగాహన వచ్చింది. ఆ ఇంటికి డబ్బులు ఇచ్చాం, శాంక్షన్ చేశాం, అందులో కూడా బకాయిలు పెట్టారు. 5 సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం ఈ ఊర్లో కూడా దగ్గర దగ్గర ఎన్ని లక్షలు, 25 లక్షల రూపాయలు దగ్గర దగ్గర బిల్లు ఇవ్వకుండా బకాయిలు పెడితే ఆవిడ అప్పుల పాలైపోయి ఒక 38,000 నుంచి 40,000 రూపాయలు ఆవిడకి రావాలి. ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఒక పక్క ఈ ఇబ్బందులు, ఇంకో పక్క వాళ్ళ అబ్బాయి అయితే ఇప్పుడు ఒక షాపులోకి పోయి ఈ యొక్క సెల్ ఫోన్స్ అని రిపేర్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కష్టపడేది నా కోసరం కాదు, నేను కష్టపడేది మీకోసరం, 5 కోట్ల ప్రజల కోసరం. ఈరోజు నేను ఏ పని చేసినా దానివల్ల మీ అందరికీ లాభం రావాలి. ఈరోజే కాకుండా భవిష్యత్తులో మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను. ఈ కుటుంబాల విషయాలు మాట్లాడిన తర్వాత ఈవిడ్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన, ఒక ఆశ ఉంటుంది. జీవితంలో ఒక ఆశయం కూడా ఉంటుంది. రెండో అమ్మాయిని అడిగాను, కృష్ణవేణిని, ఏమవుతావు అని అడిగాను. ఇంటర్మీడియట్ చేస్తున్నాను, కోచింగ్ కూడా తీసుకుంటా, డాక్టర్ అవుతానని చెప్పి ఆ అమ్మాయి ధైర్యంగా చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఒక డాక్టర్ కావాలని ఒక పేద కుటుంబం కోరుకుంటుంది. ఒకవేళ ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి విధి వక్రీకరించడం తప్ప ఇంకోటి కాదు. నేను అందుకే ఆలోచించాను, వారికి ఇవ్వాల్సిన 38,000 రూపాయలు, 40,000 రూపాయలు రావాలి, ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయమన్నాను. ఈ గ్రామంలో అందరికీ ఒక 25 లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ రోజే శాంక్షన్ చేస్తున్నా. అందరి పాత బకాయిలన్నీ ఇండ్లకు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. రెండోది, ఆ ఇంట్లో రాము అనే కుర్రాన్ని నేను దగ్గర దగ్గర ఒక 3 లక్షల రూపాయలు అవుతుంది, నర్సారావుపేటలో సెల్ ఫోన్ రిపేర్ షాప్ పెట్టుకుంటారని చెప్పి అడిగాడు. ఇప్పుడు కంపెనీలో పనిచేస్తున్నాడు, ఒక దగ్గర పనిచేస్తున్నాడు. అతనే షాప్ పెట్టుకుంటామని ముందుకు వచ్చాడు. 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అందులో 2 లక్షల రూపాయలు మార్జినల్ మనీ ఇచ్చి, సబ్సిడీ ఇచ్చి, 1 లక్ష రూపాయలు మాత్రం ఆయన పేరుతో ఉంటుంది. ఇమ్మీడియట్గా ఆయన జీవితాన్ని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కృష్ణవేణిని బాగా చదివించే బాధ్యత, అవసరమైతే కోచింగ్ ఇస్తాం, MBBS కూడా చదివించే బాధ్యత తీసుకుంటాం. దానికి ఏం కావాలో చేస్తూనే నేను కూడా రికార్డు పెట్టుకొని ఇమ్మీడియట్గా ఇంటర్మీడియట్ కోచింగ్ ఇప్పించే దానికోసం, నీట్ కోసం ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఇంటి ముందర కూడా చూసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఇంటి మీద సోలార్ పెడితే సూర్యగారి కింద రూఫ్ టాప్ పెట్టచ్చు. ఇప్పుడే వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. నేను ఈ ఊర్లో వాళ్ళందరికీ చెప్తున్నా, అందరికీ సబ్సిడీ ఇస్తాం, కానీ SC STలకు మాత్రం 100% సబ్సిడీ ఇచ్చి మీ ఇంటి మీదనే కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా 300 యూనిట్ వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. గ్రామంలో ఉండే వాళ్ళందరూ శ్రద్ధ తీసుకుంటే మీ ఊర్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకొని మీ ఇంట్లోకి కరెంటు వాడుకొని అవసరమైతే గ్రిడ్కి ఇచ్చి మళ్ళీ మీకు అవసరమైనప్పుడు ఆ కరెంటు తిరిగి తీసుకునే పరిస్థితి వస్తుంది. వారిని చూసిన తర్వాత వారి ఇంటి మీద పెట్టాలని చెప్పి ఆలోచించాను. అదే మరి గ్రామం అంతా కూడా మీరు ముందుకు వస్తే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, 7 కొండలు. 7 కొండలు మీరు చూస్తే ఉల్లన్గొల 7 కొండలు. ఈయన రజికు కులస్తుడు. ఈయన్ని కూడా చూశాను. మొత్తం ఈయనకి ఒక కొడుకున్నాడు, సురేష్ ఉన్నాడు. అతను
పార్టీ కోసం త్యాగం చేస్తూ ఆ కాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాడు. గొడవలు పెట్టుకున్నప్పుడు కావాలని పెట్టుకొని, అదే సమయంలో భార్య అంజలి ఉంది, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఒకైతే మోక్షిత్ ఒకడు, ఇంకొకను మోక్షజ్ఞాని, ఇద్దరు పిల్లలకు కూడా మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఏదో ఒక విధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అది వాళ్ళకు ఉండే అభిమానం పార్టీ పైన. అందుకే నేను చూశాను, మెయిన్ రోడ్లోనే ఇల్లుంది, వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా. ఇప్పుడు ఎప్పుడూ చెప్పేవాడిని, కాఫీ పెట్టడం కష్టం కాదు, ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పని చేసుకొని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. అందుకే మీరు చూస్తే దీపం 1 కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా. మీరు మర్చిపోయారు. అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు అటు ఇటు వేస్తారు, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. మళ్ళా వచ్చిన తర్వాత 5 ఏళ్ళు నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని భర్తీ చేయమని మళ్ళా అందరూ ఎన్నుకుంటారు. నేను మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్ళీ అన్ని బాగా చేస్తే ఎవరన్నా చేయగలుగుతారని మళ్ళీ ఆలోచించి మీరు ఒకసారి నేను గుర్తు చేస్తానే ఏముండాలి, లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు. లేకపోతే మొదటి నుంచి కానీ 2004లో కానీ మనం గెలుస్తుంటే ఈరోజు రాష్ట్రం ఎక్కడుండేదో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు నా బాధ్యత కింద ఇల్లు చూశాను. రెండోది మళ్ళీ ఈసారి ఆలోచించాను, మా ఆడబిడ్డలు చాలామంది గ్యాస్ కూడా కొనలేక ధరలు పెరిగిపోయి మీరు గ్యాస్ మానేసి మళ్ళా కట్టెలు పోయిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకని 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కట్టెల పొయ్యికి పోకుండా గ్యాస్ ద్వారా వంట చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. అందుకే చేద్దామని చెప్పి చూశాను, చాలా సులభంగా నేనే కాఫీ పెట్టగలిగా, ఆయనకిచ్చా, ఆయన కొడుక్కిచ్చా, అదే మరి కోడలకు గుడిచి అందరం కలిసి కాఫీ తాగేసి వచ్చాం. అదొక అనుభూతి, చేసిన పనికి ఒకసారి తృప్తి కూడా. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తున్నా, నేను ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచించి ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వాళ్ళ కుటుంబం చూసిన తర్వాత ఇల్లు చాలా వరకు రిపేర్లు ఉంది, అంతా ఎక్కడ చూసినా కూడా వర్షం వస్తే మొత్తం కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే అది ఆలోచించాను. కష్టపడే కుటుంబం, కొడుకైతే ఎలక్ట్రీషియన్గా ఉన్నాడు, ఆయనైతే సైకిల్ షాప్ పెట్టుకొని అక్కడంతా కూడా సైకిల్ షాప్కి రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకి మెషిన్ కావాలంటే ఒక 60,000 అవుతుందంటే ఇమ్మీడియట్గా కొనిమ్మని చెప్పి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. ఇమ్మీడియట్గా మెషిన్ ఇస్తారు. అదే మాదిరిగా ఆయనకి దగ్గర దగ్గర ఒక ఇల్లు కూడా 2,50,000 రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి ఊర్లో ఉండడం అందరూ చెప్పాను. అవసరమైతే పార్టీ కూడా ఇస్తాం. ఒక 5-6 లక్షలైనా మంచి ఇల్లు కట్టించి పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకు అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక 2-3 లక్షలు అయితే పార్టీనే ఇస్తాం. ఎందుకంటే ఈరోజు పార్టీని నమ్ముకొని 90 లక్షల మంది మెంబర్స్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కష్టపడ్డారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి, పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి. అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకొని ఓట్లేసే పరిస్థితి వస్తారు. అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇక్కడ 2 కుటుంబాలను చూస్తున్నాం. షేక్ రేణుక, ఆ అమ్మాయి జీవితం దూదేకల కులం, 37 సంవత్సరాలు, భర్త హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇప్పుడే చెప్తా ఉంటే బాధేస్తుంది. నిద్రపోతా ఉంటే ఈవిడ పిల్లల పక్కన పడుకొని ఉంటే నిద్రలేసి చూస్తే భర్త హార్ట్ అటాక్ వచ్చి రాత్రి చనిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే జీవితం ఒక్కొక్కసారి క్షణికం, మనకు తెలియదు. బాగున్నప్పుడు పరిగెత్తాం, మొండికేస్తే ఏమవుతుందో ఉదాహరణ. కానీ ఆవిడని చూస్తే కొడుకు కూడా ఇదే వారిగా ఏదైతే ఉన్నాడో అతన్ని నేను చూస్తున్నా.
కొడుకు కూడా తల్లికి అండగా ఉండాలని చెప్పి పనిచేయడానికి సిద్ధపడుతూ పనిచేస్తున్నాడు. కానీ ఇంకొక పక్క చూస్తే ఆ అమ్మాయి పట్టుదల, నేను నష్టపోయాను కానీ నా కూతుర్ని చదివించాలి, నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు, అయితే నా కూతురి భవిష్యత్తు అమారికి కాకుండా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడతా ఉంది. తప్పకుండా ఆ అమ్మాయి కూతుర్ని చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆవిడకి కూడా ఇంటి జాగా 1 సెంట్ ఉంది, ఇల్లు కట్టించమని చెప్పి కోరింది. ఇమ్మీడియట్గా ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన శ్రీకాకుళం రాజ్యం, ఆవిడని చూస్తే 30 సంవత్సరాల కంటే ముందు భర్త చనిపోయాడు. 3 పిల్లలు, 3 పిల్లలు కూడా ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు చేస్తే 2 చనిపోయారు. 2 సంవత్సరాల బాబు ఉండే వయసులో కూతురు అల్లుడు 2 చనిపోతే ఆ బాబుని తీసుకొచ్చి చదివిస్తూ ఉంది. వీళ్ళు కూడా మనం చూసినప్పుడు విశ్వబ్రాహ్మణ్స్ కులం. కానీ ఆవిడకి పట్టుదల, నా మనవడిని పూజారి చేయాలని ఇక్కడి నుంచి తెనాలికి పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంది. అంటే ఒక్కొక్కసారి జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఒక ఉదాహరణ. ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకుని ఆవిడ కోరేది, నాకు కూడా ఇల్లు లేదు, ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టించమని చెప్పి కోరారు. తప్పకుండా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నలుగురికి కూడా ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇది చూసినప్పుడు మీకు అనిపిస్తుంది, ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది పేదల సేవలో అని ఒక ప్రోగ్రాం పెట్టాను. రేపు జనవరి 1, ఈరోజు డిసెంబర్ 31. ఇది మామూలుగా జనవరి 1 పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి 2వ తారీఖు ఇస్తామనుకుంటారు. నేను ఆ విధంగా ఆలోచించలా. నేను జనవరి 1వ తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా 31వ తారీఖున మళ్ళీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరికి వచ్చాను. ఒకరోజు అడ్వాన్స్గా మీ అందరికీ ఈరోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీ అందరికీ ఈ సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ మొన్నే చేసుకున్నాం. రేపే నూతన సంవత్సరం 2025. ఊహించినటువంటి మార్పులు జరిగాయి ప్రజల్లో. నేను చూసా, 40 సంవత్సరాలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని మీరు ఇవ్వగలిగారంటే 100కి 93% గెలిపించారు. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు. ఒక స్టేజ్లో అయితే మా అరవింద్ బాబు గెలుస్తాడని భయం ఉంటే, కాదు మేమున్నామని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. ఇలాంటివి చూసిన తర్వాత ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం. ఎవరైతే విర్రవీగి నన్నేమీ చేయలేరనుకుంటే, కాదు కర్రు కాల్చి వాత పెడతామని చేసి చూపించింది మీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి నేను చాలాసార్లు కూడా చాలా ఎన్నికలు చూశాను. కానీ మొన్న జరిగిన ఎన్నిక ఒక వినూత్నమైన ఎన్నిక. ఈ 6 నెలల్లో కూడా ఏ విధంగా పనిచేసామో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు జవాబుదారీ. నాకు హైకమాండ్ ఎవరు లేరు, కానీ నా హైకమాండ్ 5 కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను మీకు మాత్రం రిపోర్ట్ చేయాలి. నేను ఏం చెప్పానో ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి. అదే సమయంలో మళ్ళీ మెరుగ్గా ఏం చేయగలుగుతానో దాన్ని ఆలోచించుకొని ముందుకు పోవాలన్న ఆలోచన. అందుకే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాతవన్నీ కూడా మర్చిపోదాం, కానీ అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుందాం.
ఓసారి చరిత్ర మరిచిపోతే భవిష్యత్తులో కూడా ఏ విధంగా ముందు పోవాలనో ఆలోచించే విధానం ఉండదు. అందుకని దీనికోసం ఈ పని మనం ఆలోచించుకుంటూనే మళ్ళీ సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ గ్రామం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట, శాశ్వతంగా కంచుకోటగా ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఒక మంచి రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాలు బాగుపడతాయి. ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన నాయకుడు ఇంట్లో పెద్దగా ఉంటే ఆ కుటుంబాన్ని 20-30 ఏళ్లలో ఊహించని అభివృద్ధి సాధించి తీరుతారు. ఒక గ్రామానికి మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడు వల్ల గ్రామం బాగుపడుతుంది. ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే, మంచి ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు కూడా మీరు కోడెళ్ల శివప్రసాద్ అంటే జిందాబాద్ అని అమర్హయ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇంకా జ్ఞాపకం ఉంది. అంటే దానికి కారణం ఆ నాయకుడు చేసిన పనులు. ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజా గుండెల్లో ఉంటారు, హృదయాల్లో ఉంటారు. కొంతమంది నాయకులను చూస్తే ఎప్పుడు కూడా చేదరించుకునే పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అందుకని ఈరోజు సంక్రాంతి అనేది తెలుగు జాతికి ఒక మంచి పండుగ, తెలుగు వారందరూ చేసుకునే పండుగ. మళ్ళీ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది, నన్ను నడిపించే బాధ్యత మీదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు ఎలమందలో మీరు చూస్తే కేక్ కూడా కట్ చేసుకునే వాళ్ళం. కానీ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. సంతాప దినాల్లో ఉన్నాం కాబట్టి కేకులు కట్ చేయడం కూడా ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈరోజు ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారి నాయకత్వంలో. ఆ ఆర్థిక సంస్కరణ వల్ల సంపద వచ్చింది, పేదరికాన్ని నిర్మూలించే శక్తి వచ్చింది. మనం అందరం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే అలాంటి నాయకుడికి రాజకీయాలకు అతీతంగా మనం అందరం సంతాపం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజు మీరందరూ కూడా, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమం ఏదైతే మనం చేశామో, నేను ఒక సంకల్పం చేశాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు గారి కళ, ఎన్టీఆర్ కళ. ఈరోజు నేను ఆలోచించింది సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో పేదరిక నిర్మూలన కూడా అంతే ముఖ్యం. నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టుకున్నాను, జీరో పావర్టీ అన్నాను. ఈరోజు ఎలమందికి వస్తాం. కొంతమంది కష్టపడ్డారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, విదేశాలకు పోయారు, డబ్బులు సంపాదించారు. కొంతమంది ఇలాంటి అభాగ్యులు ఉన్నారు, ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్నారు, ఇల్లు లేకుండా ఉన్నారు, పూట గడవనే పరిస్థితుంది, కష్టాల్లో ఉన్నారు. అందుకే అలాంటి వారికి మనందరం అండగా ఉండడం మన బాధ్యత. నేను అందుకనే మీరు చూస్తే ఈరోజు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఇవి 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన స్కీమ్ ఇది. ఆ రోజుల్లో 35 రూపాయలు. 96లో నేను ముఖ్యమంత్రి అయినాక అది 70 రూపాయలు చేశాను. మళ్ళీ అది 200 రూపాయలు అయ్యింది. 200 రూపాయలు 2014 నుంచి 1000 రూపాయలు చేశాను, 2000 రూపాయలు చేశాను. అంటే 200 నుంచి 2000 రూపాయలు చేశానంటే 10 రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడి నుంచి ముక్కుతూ మూలుగుతూ సంవత్సరం 250 రూపాయలు ఇచ్చేవారు. ఏదో వీళ్ళంతా పెద్ద ఇది చేసినట్టు. నేను వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచే పింఛన్ ఇస్తానని చెప్పాను. రెండో మాట చెప్పాను,
వాలంటీర్లు ఉంటేనే ఇస్తారని కావాలని మొరాయించారు. ఒక్క రోజులో పింఛన్ ఇస్తాను, నాకు అధికారం వస్తానని చెప్పి ఒక్క రోజులో పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మీరు పింఛన్ ఇచ్చాం. నేను ఆన్లైన్లో చూసుకుంటున్నాను ఎన్ని ఇచ్చారని. ఇప్పటి వరకు 94-95% ఇచ్చేశారు. రూపాయలు ఒకటేసారి పెంచాను అంటే దగ్గర 2700 కోట్ల రూపాయలు నెలకు అవుతుంది. సంవత్సరానికి 33,000 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు. ఈరోజు ఈ నెలకన్ను చూశారు. ఒక వితంతు పెన్షన్, ఒక వృద్ధాప్య పెన్షన్, ఇంకో పక్క వితంతు పెన్షన్, ఇంకో పక్క వృద్ధాప్య పెన్షన్. ఒక్కొక్క ఇంటికి 4,000 అంటే సంవత్సరానికి 48,000 రూపాయలు ఈరోజు వాళ్ళకు నేను ఇస్తున్నానంటే వాళ్ళ జీవితంలో ఇదొక వెసులుబాటు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఆడబిడ్డ మాట్లాడుతున్న అతంటూ మీరు ఈ 4,000 రూపాయలు ఇచ్చారు కాబట్టి నా కూతుర్ని కూలికి పంపకుండా స్కూలుకు పంపిస్తున్నాను, మీరు ఇవ్వకపోతే మళ్ళా కూలికి పంపించే పరిస్థితి వచ్చేదేమని బాధపడింది. అలాంటి ఒక మహత్తరమైన ఆశయంతో ఈ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైనా భర్తకు పింఛన్ వస్తూ ఉంటే, భర్త చనిపోతే నెక్స్ట్ మంత్ నుంచి భార్యకు ఆ పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక బాధ్యత, ఒక సెక్యూరిటీ, ఆ ఇంటికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా ఈ ఊర్లో ఉండి వేరే ప్రాంతానికి ఉపాధి కోసం పోతే పింఛన్ల కోసం నెలవారీగా వచ్చి అవస్థపడడం చూడడం కంటే నేను ఆలోచించింది, అవసరమైతే 3 నెలల్లో ఒకసారి వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు 3 నెలల పింఛను 3 × 4,000 12,000 ఒకేసారి తీసుకుని ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ఈరోజు ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను వచ్చిన 6 నెలల్లో పింఛన్ల కోసమే ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే వేరే రాష్ట్రాలకి మన రాష్ట్రానికి తేడా ఎంతుందంటే ఈ పింఛన్లో మన దగ్గర 4,000 రూపాయలు మామూలుగా అందరికీ పింఛన్లు ఇస్తున్నాం, వృద్ధులకు కానీ వితంతులకు కానీ. వికలాంగులకి దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఎవరన్నా కిడ్నీ పేషెంట్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే 10,000 ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా మంచం మీదనే ఉండి ఇంట్లో ఒక 24 గంటలు వాళ్ళకి సేవ చేసే పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి 15,000 కూడా ఇచ్చాం. కానీ గడచిన ప్రభుత్వంలో మీరు చూస్తే నేను ఏ ఉద్దేశంతో అయితే మంచి పింఛన్లు ఇస్తున్నానో ఇవన్నీ కూడా వికలాంగుల పింఛనని, బాగా వికలాంగుడు కానివాడి బాగా ఆరోగ్యం బాగుంటే కూడా పింఛన్ తీసుకొని వీళ్ళు దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చారు. నేను అందుకనే వెరిఫికేషన్ చేయమన్నాను. నేను ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి పేదవాడికి జరగాలి, పేదవాడి జీవితంలో వెలుగు రావాలి. దళారులు కానీ మధ్యవర్తులు కానీ డబ్బులుండే వాళ్ళకి కానీ ఇది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వికలాంగులందరి దివ్యాంగులందరివి వెరిఫికేషన్ చేయమన్నాం. ఆ వెరిఫికేషన్ చేస్తే వాస్తవాలు వస్తాయి. ఎవరైతే అర్హులుంటారో వారికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అర్హులు కాని వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, మీరు దుర్వినియోగం చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని రికమెండ్ చేసిన కూడా వదిలిపెట్టనని చెప్పి కూడా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మనం 4,000 ఇస్తున్నాం. హర్యానాలో 2,500, ఇంకో పక్కన తెలంగాణలో కూడా 2,016, కేరళలో 1,600, అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే కర్ణాటకలో 600.
మీరు అంటున్నారు ఇప్పుడు ఏదో వాగుతా ఉంటారు సూపర్ 6 ఏమైందని. సూపర్ 6 సూపర్ హిట్. అదే నా పెన్షన్ స్కీమ్. 33,000 కోట్లు ఇస్తున్నా. సవాలు విసురుతున్నా విమర్శించే వాళ్ళందరికీ 4,000 రూపాయలు పింఛనిచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే సమాధానం చెప్పమని అడుగుతున్నా. దానికి చిరునామా ఒక్క ఆంధ్రప్రదేశే. 27 రాష్ట్రాలున్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఎక్కడ కూడా దీనికి దరిదేరి దగ్గర కూడా ఎవరు లేని పరిస్థితి. తమిళనాడు కానీ గుజరాత్ కానీ అలాంటి రాష్ట్రాల్లో కూడా దీంట్లో గుజరాత్ అయితే 750 రూపాయలు ఇస్తున్నారు. మీరు కూడా ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా పేదల సేవలో పేదల కోసం పనిచేస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి 32,520 కోట్లు మనం ఖర్చు పెడితే మన తర్వాత తెలంగాణలో 8,179 కోట్లు, కేరళ 7,295 కోట్లు, హర్యానా 7,194 కోట్లు, వెస్ట్ బెంగాల్ 5,400 కోట్లు, మహారాష్ట్ర 3,541 కోట్లే. ఎందుకు నేను ఈ విషయం మీకు చెప్తున్నానంటే ప్రభుత్వం అనేది పేదలకు అండగా ఉండడానికి. అలాంటి పేదల్లో వీళ్ళే నిరుపేదలు. అందుకని ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం కింద తీసుకొని మొదలు తారీఖు వస్తే బాధ్యత గంట మోగుతుంది అందరికీ. మీరందరూ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా ఉన్న పేదవాళ్ళ దగ్గర రావాలి. లావు కృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్న పేదవాళ్ళ దగ్గర రావాలి. ఎమ్మెల్యే రావాలి, మంత్రి రావాలి. అందరూ కూడా వస్తే వాళ్ళ వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను. జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం. ఇది నా ఒక్కడే బాధ్యత కాదు. ఈ ఊర్లో మీరున్నారు. కొంతమంది భగవంతుడు కరుణించాడు, డబ్బులు సంపాదించారు. కొంతమంది భగవంతుడు కరుణించలేదు, పేదరికంలో ఉన్నారు. ఆ పేదరికంలో ఉండే వాళ్ళని మనతో సమానంగా మనుషులుగా తయారు చేయడం, జీవన ప్రమాణాలు పెంచడం మన బాధ్యత. అందుకే నేను కొత్తగా ఓ ప్రోగ్రాం తీసుకొచ్చాను, P4 అని. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో సంపద వచ్చింది. సంపద రావడానికి ఆర్థిక సంస్కరణలు కారణం. ఆ ఆర్థిక సంస్కరణలో భాగంగా PPP మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే గవర్నమెంట్ ప్రైవేటు వ్యక్తుల మధ్య అవగాహన చేసుకుని తద్వారా రోడ్లు వేయడం, దాంట్లో వచ్చే ఆదాయాన్ని అప్పులు కట్టి మెరుగైన రోడ్డు వ్యవస్థ ఏర్పాటు చేయడం. కరెంటు విషయాల్లో వచ్చాయి, స్కూల్స్ కాలేజీలు వచ్చాయి, లేకపోతే టెలికమ్యూనికేషన్ సెక్టర్లో వచ్చాయి, పోర్టులో వచ్చాయి. దీనివల్ల సంపద సృష్టించబడింది, పేదవాడి పైన భారం తగ్గించబడింది. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది, కారు ఉండే వాళ్ళు డబ్బులు కడతారు తప్ప ట్రాక్టర్ వేసుకొని పోతే డబ్బులు కట్టక్కర్లా, ఆటోకి కట్టక్కర్లా, స్కూటర్కి కట్టే పనిలా, నడిచిపోతే కట్టాల్సిన పని లేదు. ఇలాంటి వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి. ఆ వ్యవస్థల్లో మార్పుల వల్ల సంపద వచ్చింది, ఆదాయం పెరిగింది. ఆ ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్లకు పింఛన్లు ఇవ్వడానికి, పేదరిక నిర్మూలనకు ఉపయోగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను ఆలోచించే స్కీము, డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం. ఒకప్పుడు జన్మభూమి పెట్టా, ఇప్పుడు P4 పెట్టా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రభుత్వం ఎంత డబ్బులు సంపాదిస్తే అంత డబ్బులు పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఖర్చు పెడతాం. ఇప్పుడు ఆ అమ్మాయిని చూశారు, ఒక ముస్లిం మహిళ. కూతుర్ని చదివిస్తే నా కూతురు బాగుపడిపోతే ఆ అమ్మాయి కూడా పేదరికం నుంచి బయట వస్తుందని ఆనందపడుతుంది. ఇంకొక అమ్మాయిని చూసి, ఒక SC అమ్మాయి, ఆ తల్లి ఆరాటం
కూతుర్ని చదివించి ఒక డాక్టర్ను చేస్తే డాక్టర్ అయిన తర్వాత ఆ కూతురి నన్ను చూసుకుంటుందని ఆశపడతా ఉంది. అలాంటి చేసే బాధ్యత మన పైనుంది. నా జీవిత ఆశయం పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకని ఓసారి ఇప్పుడు నేను ఇచ్చిన హామీలన్నీ కూడా మా కలెక్టర్కి చెప్తున్నా. నేను ఒక్కసారి చెప్పిన తర్వాత 100% అమలు జరిగి తీరాలి. మళ్ళా మీనమేషాలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో చేయమని కూడా ఆదేశాలు చాలా స్పష్టంగా ఇస్తున్నా. జూలై 1వ తారీఖున మంగళగిరిలో పెనుమాకలో పాముల నాయక్ ఇల్లు చూశా. పింఛనిస్తాను ఇల్లు చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఆ రోజే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను ఆ ఇల్లు పూర్తి చేయమని. 6 నెలలు కాలేదు, ఇల్లు పూర్తి చేసి తాళం ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. నేను గర్వపడుతున్నా, నేను చెప్పిన పని నిలబెట్టుకుని ముందుకు పోయామని. ఈరోజు సూపర్ 6 కింద దగ్గర దగ్గర 91 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే బుక్ చేసుకున్నారు. చాలా సంతోషం. మీరు డబ్బులు కూడా కట్టకుండా ఇవ్వాలనుకుంటున్నాను, కానీ కేంద్రం ఒప్పుకోలేదు. అందుకే 48 గంటల్లో మీరు డబ్బులు కట్టి మీరు గ్యాస్ తీసుకున్న వెంటనే 48 గంటల్లో మీ అకౌంట్లో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇదే కాకుండా నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 6 నెలలు అయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి. ఎన్డీఏ కూటమి 6 నెలల్లో ఏం జరిగిందని మీరు ఒకసారి ఆలోచిస్తే 4,000 రూపాయలు పింఛను ఇచ్చాం. మేము జూన్లో అధికారంలోకి వచ్చాం. ఏప్రిల్ నుంచే పింఛనిచ్చి పేదవాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్, పేదవాళ్ళకు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమం. 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా 5, రాత్రి కూడా 5 రూపాయలకే. ఒక అన్నా క్యాంటీన్ ఉంటే వీళ్ళకి ఇచ్చే 4,000 రూపాయల్లో అన్నా క్యాంటీన్కి అయ్యే ఖర్చు 500 రూపాయలు. మందులు కావాలంటే కొంచెం ఖర్చు పెట్టుకుంటే పేదవాళ్ళకు ఎంత ఉపయోగకారిగా ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 198 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అవసరమైతే ఇంకా 5-10 పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో 1 కంటే ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెట్టే బాధ్యత, పేదవాళ్లకు ఉచితంగా అన్నం పెట్టే బాధ్యత ఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన సూపర్ 6 నాకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది. కష్టపడుతున్నా 6 నెలలుగా నేను చూస్తే నా జీవితంలో ఎప్పుడూ ఇంత విధ్వంసాన్ని నేను చూడలేదు. మామూలు విధ్వంసం కాదు. నేను 4వసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 1 నెల 2 నెలల్లో సెట్ అయిపోవాలి, సెట్ కాల. దానికి కారణం వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థల్ని దోపిడీ చేశారు. లెక్కలన్నీ గందరగోళం చేశారు. తెచ్చిన డబ్బులు ఎక్కడెక్కడో దుర్వినియోగం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఒకదానికి డబ్బులు తీసుకొచ్చి వేరే దానికి ఖర్చు పెట్టి, లేకుంటే అవినీతిలో దాన్ని మింగేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికి మీరు చూస్తే కేంద్రంలో 94 సిఎస్ఎస్ అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వస్తాయి. ఆ డబ్బులన్నీ వేరే డిపార్ట్మెంట్కి ఉపయోగించేశారు. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని, అది కూడా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని, బోరేసి వాటర్ ఇవ్వడం కాదు. పక్కన నాగార్జున సాగర్ ఉంటే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ ఊర్లో ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 45% కేంద్రం ఇచ్చారు, మనం 55% పెట్టుకోవాలి. అలాంటి స్కీముని డబ్బులు తెచ్చి ఒక్క ఇంటికి కూడా ట్యాప్ పెట్టలేదు, కొళ్ళాయి పెట్టలేదు.
మళ్ళా ఇంకో పక్కన మీరు చూస్తే ఈ ఊర్లో బోరేసి ఆ బోర్లో నీళ్లు ఇస్తే వర్షాలు రాకుండా బోర్ ఎండిపోతే నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ స్ఫూర్తికే విరుద్ధం. అలాంటి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కూడా దుర్వినియోగం చేశారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీలకు వచ్చే డబ్బులు దుర్వినియోగం చేశారు. నేను అన్ని కరెక్ట్ చేసి ఇప్పటికి 75 స్కీముల్ని సెట్ రైట్ చేశాను. అందుకని ఈరోజు కొంతవరకు పరిపాలనలో మీరు చూస్తే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, నేను కష్టపడతా, శ్రమ చేస్తా, తెలివితేటలు ఉపయోగిస్తా, సంపద సృష్టిస్తా. ఆ సంపద ఈ పేదవాళ్ళకే అందుబాటులోకి తెస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అయితే సంపదను సృష్టిస్తానే ఉండాలి. మీరు కొంతమంది అంటారు వచ్చిన డబ్బులు నాకు ఇచ్చకూడదు అంటారు. ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత రేపు మళ్ళా డబ్బులే రాదు. ఈరోజు ఒక రోడ్డు ఎక్కిపోతే రవాణా సౌకర్యాలు ఉండవు. మీరు చూశారు 5 ఏళ్లలో ఎక్కడన్నా రోడ్డు కనపడిందా మీకు అని అడుగుతున్న అన్ని గోతులే. ఇప్పుడు నేను వస్తానే పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్లు గోతులన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. ఇప్పటికే మీరు చూస్తే దగ్గర దగ్గర 850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పరిగెత్తిస్తున్నాం. సంక్రాంతికి టార్గెట్ పెట్టాను. ఒక నెల 2 అటు ఇటు పూర్తిగా మళ్ళీ గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీకు అందరికి మరొకసారి హామీ ఇస్తున్నా. అదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే మేము వస్తానే చెత్త పన్ను తీసేశాం. చెత్త మీద పన్నేసి 83 లక్షల మెట్రిక్ టన్నులు పట్టణాల్లో చెత్తంతా పేరకపోయే పరిస్థితి వచ్చింది. అవంతా కూడా తీస్తున్నాం. మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారులు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు నేను చెప్పిన దాని ప్రకారం 10% మద్యం షాపుల్లో వాళ్ళకి కేటాయించాం. అర్చకుల జీతాలు 15,000 పెంచాం 10,000 నుంచి. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. చిన్న చిన్న దేవాలయాల్లో దీపారాధన కూడా బాధలుంటే దీప నైవేద్యం కోసం 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వేద విద్యార్థులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేసాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. గత పాలకులు మీరు చూస్తే కడాన మీరు ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి 6 నెలలు సంవత్సరం ఇచ్చేవాళ్ళు కాదు. 1,674 కోట్ల రూపాయలు అప్పు పెట్టి వెళ్ళిపోయారు. ఆ అప్పు కట్టి ఈరోజు 48 గంటల్లో మీకు డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నా. అవసరమైతే రైస్ మిల్లో వేసిన వెంటనే మీరు ఇంటికి పోకుండా నేరుగా బ్యాంకుకు పోయి మీరు డబ్బులు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాను. అంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, టెక్నాలజీ ఉపయోగించుకుందాం. మీ ఇల్లు కూడా చైతన్యం తీసుకొస్తాం. ఎక్కడికక్కడ సమర్థవంతమైన పాలన ద్వారా మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా సుపరిపాలనతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇంకో పక్కన మైక్రో ఇరిగేషన్ కానీ, ఇంకో పక్క ఆధునికమైన పనిముట్లు ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. మోడర్నైజేషన్ అగ్రికల్చర్లో తీసుకొస్తాం. కడాన డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మీరు రాబోయే రోజుల్లో ఎక్కువ రైతులు కష్టపడాల్సిన పని లేదు. తెలివిగా కష్టపడాలి. హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్ చేయాలి. ఇంతవరకు మీ పొలంలో తెగులుందంటే మీరు మామూలుగా చూసి లేకుంటే మీ మందుల షాప్ కూడా చెప్తే చేసేవాళ్ళు. అట్లా కాకుండా మీ ఫోన్లోనే మీ పొలంలో తెగులుందా లేదో చూసి తెగులుగానే ఉందని మీకు అనుమానం వస్తే డ్రోన్ రమ్మంటే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసే విధంగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను,
వ్యవసాయంలో ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి. ఈ రాష్ట్రంలో మీరు చూస్తే అందరికంటే ఎక్కువ అప్పుల్లో ఉండేది రాష్ట్ర రైతాంగం. దేశంలోనే రైతులు ఎక్కువ అప్పుల్లో ఉన్నారు. దాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిని మీరు చూశారు, మొత్తం ఇష్టానుసారంగా చేస్తే 15,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఇంకో పక్కన బయటని తీసుకొచ్చాం. మళ్ళీ మనందరి రాజధాని ఒకే రాజధాని, అదే అమరావతిని పట్టాలెక్కించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాటాడారు. 5 సంవత్సరాలు సమయాన్ని నాశనం చేశారు. కడాన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అవన్నీ అధిగమించాం, ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఏదైతే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం. ప్రతి ఒక్కరికి పల్లెటూరుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీ అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు పోలవరానికి 12,157 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చాం. పనులన్నీ ప్రారంభించాం. పోలవరానికి నీళ్లు వస్తే మాకేంటని మీరు అనుకున్నారు, కానీ ఎలమంద కూడా పోలవరానికి నీళ్లు వస్తే నేరుగా ఇక్కడికి వస్తాయి. ఏ విధంగా వస్తుందో మీకు చెప్తాను. ఒకప్పుడు మీరు చూస్తే నాగార్జున సాగర్లో నీళ్లు రాకపోతే రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఆ ఇబ్బంది లేకుండా నేరుగా ఎక్కడ వర్షం పడినా నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. నిన్నే మీరు చూశారు, నేను ఒక కార్యక్రమానికి అనౌన్స్ చేశాను. గోదావరి పెన్నా అనుసంధానం పోలవరం నుంచి బనకచర్ల, పోలవరం వెస్ట్ గోదావరిలో ఉంటుంది, బనకచర్ల కర్నూలులో ఉంటుంది. అక్కడి నుంచి అనుసంధానం చేస్తాం. అదే మరిగా పోలవరం నుంచి వంశధార తీసుకెళ్తాం శ్రీకాకుళానికి. అది సాధ్యమని నిరూపిస్తాం. దీనికి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. పెద్ద కార్యక్రమం ఆలోచిస్తున్నాం. అది చేస్తే రాష్ట్రానికే ఒక వరంగా తయారవుతుంది. మనమందరం కూడా ఒకప్పుడు జన్మభూమి పెట్టాను. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ముందుకు పోయాం. కన్న తల్లి ఎంత ముఖ్యమో మనం పుట్టిన గ్రామం కూడా ముఖ్యమనే స్ఫూర్తితో ముందుకు పోయాం. ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నేల తల్లి మనకు అన్ని ఇస్తా ఉంది, తాపంతో బాధపడతా ఉంది. ఓసారి బాగా నీళ్లు లేకుండా ఎండిపోయి తాపంతో బాధపడితే అందుకే పేరు ఆలోచించాను, జలహారతి. నేల తల్లికి, తెలుగు తల్లికి జలహారతి ద్వారా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని శ్రీకారం చుట్టాం. అదైతే పోలవరం నుంచి కృష్ణాకు వస్తాయి, కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు వస్తాయి. అక్కడ బొల్లాపల్లి ఒక చెరువు రిజర్వాయర్ వస్తుంది. ప్రారంభంలో 150 టీఎంసీ నీళ్లు అక్కడ పెడతాం. నాగార్జున సాగర్లో నీళ్లుంటాయి, బొల్లాపల్లిలో నీళ్లుంటాయి. రైట్ మెయిన్ కెనాల్లో నీళ్లు లేకపోతే ఇక్కడి నుంచి తీసుకునే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి నేరుగా వెలుగొండ పక్కనే నల్లమలై ఫారెస్ట్ లో ఒక టనల్ తీసుకొని నేరుగా బనకచెర్లకు తీసుకెళ్తాం. 3 రీచర్లు. ఈ రోజు కూడా 55 సంవత్సరాలు డేటా చూస్తే 3,000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. ఈ సంవత్సరం కృష్ణాలో వచ్చిన వరదలు 800 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. దాంట్లో నుంచి ఒక 200-300 టీఎంసీలు కానీ మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు ఉండదు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. నందమూరి తారక రామారావు గారు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన కలని రాబోయే రోజుల్లో ఏ ప్రాంతంలో కూడా కరువు లేకుండా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత
ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా ఆశీర్వదించాలి. నీళ్లు వస్తే తాగుతాం కానీ నీళ్లు రావడానికి మాత్రం మేము ఆలోచించడం అంటే కరెక్ట్ కాదు. మంచి పని చేసేటప్పుడు, మీరు పూజలు చేసేటప్పుడు మీరు కూడా ఒకసారి ఆ దేవుణ్ణి కోరుకోండి. మసీదు పోయినప్పుడు మీరు కూడా అక్కడ ప్రార్థించండి. చర్చికి పోయినప్పుడు ప్రార్థించండి. మన ప్రార్థనలే దీవెనలుగా మారతాయి. అనుకున్న పని కూడా అవుతుంది, సంకల్పం నెరవేరుతుంది. ఇది నెరవేరితే ఈ రాష్ట్రంలో కరువు అనేది రాదు. నా జీవితాశయం ఈ జలహారతి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చి మీ రుణం తీర్చుకోవాలనేది నా ఆలోచన. అది చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభమైనాయి. ఒకప్పుడు సిమెంట్ రోడ్లు వేసాం, మళ్ళా సిమెంట్ రోడ్లన్నీ పూర్తి చేస్తున్నాం. ఎక్కడికక్కడ వేస్ట్ కాంపోస్ట్ కింద చెత్త అంతా కూడా ఎరువులుగా మార్చే కార్యక్రమానికి పోయాం. మళ్ళీ వీధి దీపాలు వెలుగుతున్నాయి. 5 సంవత్సరాల్లో వీధి దీపాలు కూడా ఆరిపోయినాయి. అవన్నీ కూడా మళ్ళీ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క రాజధాని అమరావతికి 2245 కోట్ల రూపాయలతో కొత్త రైల్వే లైన్ వస్తూ ఉంది. నేషనల్ హైవేలో 75,000 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాం. రైల్వేల కోసం 72,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈరోజు ఈ ఊరికి వచ్చినప్పుడు పిల్లలను చూశాను. చిన్న పిల్లల దగ్గర నుంచి నేను వస్తే జైలు కొట్టే పరిస్థితికి వచ్చారు. పిల్లలందరూ ముందుకు వచ్చారు. నేను అందుకే ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. ఈ రాష్ట్రంలో పుట్టిన పిల్లలందరి కోసం వాళ్ళు బాగా చదువుకున్న వెంటనే ఉద్యోగం వచ్చే బాధ్యత, తీయించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని మీరందరూ చూస్తే జాబ్ ఫస్ట్ అనేది మా విధానం. మిరాకల్ లాంటి పిల్లలు ఉన్నారు. ఇప్పుడే ఒక 2 ఆడపిల్లలు మాట్లాడితే ఏం చదువుతున్నారంటే ఇద్దరు కూడా ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఆ ఇంజనీరింగ్ లో కూడా ఇద్దరిని చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నారు. అంటే మన వాళ్ళు చాలా తెలివైన పిల్లలు. దానికి కూడా ఫౌండేషన్ నేనే వేసా. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఇలాంటి పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25 పాలసీలు తీసుకొచ్చాం. అందుకే ఈ పాలసీల వల్ల ఏంటి లాభం అని మీరు ఒకసారి చూస్తే, నిన్న మొన్న మీరు చూశారు, నిన్న ఒక్కరోజే మీటింగ్ పెట్టాం. దగ్గర స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 1,82,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శాంక్షన్ ఇచ్చాం. దీనివల్ల 2,80,000 పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. రామాయంపట్నంలో దగ్గర 92,000 కోట్ల రూపాయలతో BPCL ఒక రిఫైనరీ పెడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. రిలయన్స్ అయితే ఒక 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 500 బయోఫ్యూయల్ ప్లాంట్లు పెడుతున్నారు. దీనివల్ల ఉపాధి వస్తుంది, రైతులకు ఆదాయం పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మొన్నే ఇంకొక SIPB పెడితే 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 34,000 కోట్ల రూపాయలు, 34,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. 6 నెలల్లో ఈ పనులన్నీ చేశాం. డ్రోన్ సబ్మిట్ పెట్టాం. డ్రోన్ లో ఏమేమి ఉపయోగాలు ఉంటాయో అన్వేషణ చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో డ్రోన్ వల్ల చాలా ప్రయోజనాలు వచ్చే పరిస్థితి వస్తుంది. వ్యవసాయాన్ని ఆధునీకరణ చేయడంలో డ్రోన్స్ పనిచేస్తాయి. ఒక వ్యవసాయమే కాదు, అన్ని రంగాల్లో పెను మార్పులు వస్తాయి. అలాంటి కార్యక్రమాలకు ముందుకు పోయాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే విశాఖపట్నం రైల్వే లైన్ కూడా క్లియర్ చేశాం. ఇంకో పక్క ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ, గ్రీన్ ఎనర్జీ కూడా ముందుకు పోయాం. ఇప్పటికి మీరు చూస్తే 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి గ్రీన్ ఎనర్జీ కూడా ముందుకు వచ్చారు. ఇదే కాదు, ఇంకో పక్క మిత్తలైతే స్టీల్ ప్లాంట్ పెట్టడానికి దగ్గర నక్కపల్లి దగ్గర అనకాపల్లి జిల్లాలో
1,00,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు పెడతామని ముందుకు వచ్చారు. ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఒక నమ్మకం, ఒక విశ్వసనీయత, చెప్పింది చేస్తారని నమ్మకం ఉంటేనే బయట వాళ్ళు వస్తారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు చూస్తే ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఒక్క ఇండస్ట్రీ రాలా. పరిశ్రమలు రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయని అడుగుతున్నా. పరిశ్రమలు రాకపోతే ఆదాయం ఎట్లా పెరుగుతుందని అడుగుతున్నా. అందుకనే ఆ రోజు ఆదాయం పెరగలేదు. అందుకే అప్పులు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అవన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ ఏ విధంగా సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ముందుకు పోతున్నాం. ఒకప్పుడు మొదటి తారీఖు వస్తే ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఇప్పుడు ఏ బాధ లేదు. మీరు ఎక్కడున్నా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ అకౌంట్లో 1వ తారీఖున మీ జీతాలన్నీ చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే మెగా డిఎస్సి పెడుతున్నాం. వాళ్ళే అడిగారు ప్రిపరేషన్ కావాలని. కాబట్టి ఈ సంవత్సరం మెగా డిఎస్సి పెట్టి రాబోయే సంవత్సరం స్కూల్స్ తెరిసే లోపల మీకు పోస్టింగ్స్ ఇచ్చి ట్రైనింగ్ పూర్తి చేసి 16,347 ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. సర్వే అంతా కూడా ఇప్పుడు మీరు చూశారు. ఎక్కడికక్కడ రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. మీ భూములు వేరే వాళ్ళకి రాసేసుకున్నారు. ఇష్టానుసారంగా 22A పెట్టారు. మళ్ళీ మనం కానీ వాళ్ళు చెప్పినట్టు ఒప్పుకుంటే మళ్ళా అది మార్చేసి మళ్ళా ఇది చేశారు, లేకపోతే ప్రభుత్వ లెక్కలో పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. అందుకే ఇవన్నీ చేశాం. ఇంకో పక్క కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చాం. ఇంకో పక్క కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ గ్రామంలో ఉండేవాళ్ళు కానీ రాష్ట్రంలో అందరికీ చెప్తున్నా, ఎక్కడైనా ఇసుక విషయంలో దందాలుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. మీ ఊర్లో ఇసుక దేవుడిచ్చిన వరం, అది మీరు ఉపయోగించుకోవడం మీ హక్కు. అది అందుకే ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చా, ఏ వ్యక్తి కూడా అడ్డం పడకూడదని. వీలైతే మీరు సహాయం చేసి 10 రూపాయలు తగ్గించి ఇసుక తీసుకుపోయే పరిస్థితి అండి, కానీ అడ్డం పడడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు రహస్య వ్యవహారాల కింద జీవోలు కూడా దాచిపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్లో పెట్టాం. మొత్తం గంజాయి కానీ డ్రగ్స్ కానీ నేను ఇక్కడే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మీలో కూడా ఒక ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. మనకు తెలియకుండా మన పిల్లలందరూ కూడా డ్రగ్స్కి అలవాటు అయిపోయే పరిస్థితికి వచ్చారు. గంజాయికి అలవాటు అయ్యే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల నేరాలు ఘోరాలు పెరిగే పరిస్థితి వచ్చాయి. అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే మొన్నే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి పిల్లల చదువుల పైన కూడా శ్రద్ధ చేసే పరిస్థితికి వచ్చాం. పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నూతన వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం, ఇమాములకి మౌజుములకి గౌరవ వేతనాలు ఇవ్వడం, ఫాదర్స్కి పాస్టర్స్ కూడా గౌరవ వేతనాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేసి రేపో ఎల్లుండో మీ అందరికీ ఆమె ఇస్తున్నా. వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నాను. అంటే వాట్సాప్ గవర్నెన్స్ అంటే మీ సెల్ ఫోన్లోనే మీకు ఏ పని కావాలన్నా అయిపోయేట్టుగా సెల్ ఫోన్ ద్వారా 150 సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆఫీసులకు పోయే పనే లేదు. దర్జాగా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ నేటివిటీ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, మార్కులు కావాలన్నా అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీరు పెట్టేస్తే మీకే నేరుగా వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. 150 సర్వీసులతో ప్రారంభించి అన్ని సర్వీసులు కూడా ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఇంకా అవసరమైతే మీకు తెలియకపోతే మీరు మామూలుగా మాటల్లో కూడా చెప్తే దాన్ని కూడా నేను ఏ ద్వారా ట్రాన్స్లేట్ చేపించి మీరు ఏ పనున్నా మళ్ళా మీకు సమాధానం చెప్పే పరిస్థితిలో నేను తీసుకొస్తాను. మీ ఫ్రెండే, మీ ఫోనే మీకు ఫ్రెండ్గా ఉంటాడు.
మీకు తెలియదని కూడా అవసరం లేదు. ఊరికే ఒక ఐకాన్ నొక్కి మీకేం కావాలో చెప్తే మళ్ళా ఆ పని అయిపోయి మీకు చెప్పే పరిస్థితి తీసుకొస్తాం. అది కూడా ఎక్కువ దూరం లేదు, అది కూడా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు పోవాలో దానికి ముందుకు పోతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు కానీ ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కానీ కొన్ని విషయాలు కోరారు. కృష్ణదేవరాయలు గారు ఉండి వడిక పొడిసల ఇది ఒక 14 కోట్ల రూపాయలు ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తామని, తప్పకుండా దీన్ని ప్రారంభించడమే కాకుండా ఈ పల్నాడు ప్రాంతానికి ఇది ఒక వరం, దీన్ని చేయాల్సిన అవసరం ఉంది, ఇది కూడా పూర్తి చేస్తాం. రెండోది ఇంటింటికి నీళ్లు ఇవ్వడం, అది కూడా ట్యాప్ ద్వారా ఇవ్వడం. దీనికి వాటర్ గ్రిడ్ ఉంది, ఈ వాటర్ గ్రిడ్ని అనుసంధానం చేసి మొత్తం ఈ ప్రాంతానికి అందరికీ నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన తైవాన్ స్ప్రేయర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ అదే మరి టార్బాలిన్ పట్టాలు కానీ ఇవన్నీ ఏమున్నాయి ఇవన్నీ ఇస్తాం. అదే మరి లెదర్ పార్క్ అన్నారు, అది కూడా నాకు ఏ బాధ లేదు. పల్నాడులో హింస పోవాలి, అభివృద్ధి రావాలి, ఉపాధి రావాలి, సంపద సృష్టించాలి. నేను రాయలసీమలో ఫ్యాక్షన్స్ నిర్మోహమాటంగా అణిచివేశాను, కానీ పల్నాడులో మాత్రం ఇటీవల కాలంలో మీరు చూశారు ఎంత ధైర్యం అంటే, నాలాంటి వాడు కూడా మాచర్లకు రాలేకపోయామంటే ఎంత దుర్మార్గులో, ఎంత రాక్షసులో, ఎంత అజమో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నేను మంచికి మంచిగా ఉంటాను తప్ప ఒకవేళ దారి తప్పిన వాళ్ళకు మాత్రం వాళ్ళందరి పట్ల మాత్రం చెండ శాసనుడుగా ఉండి తాట తీస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పద్ధతి ప్రకారం ఉండండి. కానీ నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆడపిల్లల పైన సోషల్ మీడియాలో అసభ్యంగా పెడతారు, నాయకుల పైన పెడతారు, నాయకుల కుటుంబాలపైన పెడతారు, మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఏం పెడితే ఏం చేస్తారంటారు. అదే చెప్పా, పెడితే తాట తీస్తాం. సభ్యత ఉండాలి, మీకు పద్ధతి ఉండాలి. సోషల్ మీడియా అనేది మీరు ఉపయోగించండి. దేనికి ఉపయోగిస్తారు? వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, వాళ్ళందరినీ బాధ పెట్టడానికి కాదు, లేకపోతే వాళ్ళని అవమానం చేసి ఆ ఫోటోలు చూడలేక బయట రాకుండా బాధపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంచికి ఉపయోగించండి, చేత కాకపోతే ఇంట్లో పడుకోమని కూడా హెచ్చరిస్తున్నా. దీనికి కూడా గట్టిగా ఉంటాం. ఈ లెదర్ పార్క్ కూడా ఏ విధంగా చేయాలనో ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళందరూ వర్కౌట్ చేస్తే చేయడానికి ముందుకు పోతాం. పిడుగు రాళ్ళ కూడా మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ఇవ్వాలనుకున్నా కానీ కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కనీసం రాబోయే సంవత్సరంలో తప్పకుండా మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తూ, ఇదే కాకుండా ఈరోజు ఇంకా ఈ గ్రామం ప్రొఫైల్ కూడా నేను చూశాను. మంచి గ్రామం ఇది. ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకోండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇప్పుడే వెంకటేశ్వరరావు గారు ఒక విషయం చెప్పారు. ఇక్కడే టెంపుల్ దగ్గరికి వెళ్ళాం, పక్కన కళ్యాణ మండపం కట్టారు, అంతా కట్టారు కానీ దాన్ని పూర్తి చేయలేకపోయామని బాధపడ్డారు. దానికి ఎంత డబ్బులు అవుతుందో ఎస్టిమేట్ తయారు చేసి తొందరలోనే ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి ఆ తర్వాత మీరు మీటింగ్లు పెట్టుకొని, పెళ్ళిళ్ళే కాకుండా మీటింగ్లు కూడా పెట్టుకొని గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ప్రణాళికలు తయారు చేయండి. ఈ ఊర్లో నేను చూశాను, ఏవైతే ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారు, పట్టాలు, గోనె సంచుల్ని కుట్టేదానికి ఒక కుటీర పరిశ్రమ మారిగా తయారైంది. కొంతమంది ఒక 10-15 మందికి పని కల్పించే పరిస్థితి వచ్చారు ఒకే ప్లేస్లో. కొంతమంది ఇంటి దగ్గర కుట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ తయారు చేసిన గోనె సంచులన్నీ వేరే రాష్ట్రాలకు, వేరే ప్రాంతాలకు పంపించే పరిస్థితికి వచ్చారు. రోజుకు ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించే పరిస్థితి కూడా వచ్చారు. ఇలాంటి ఆలోచనలతో మీ ఆదాయం ఇంకా ఎట్లా పెరగాలి, ఖర్చు ఎట్లా తగ్గించాలి, అవన్నీ కూడా నేను ఆలోచిస్తాను. ఇక్కడ ఈ ఊర్లో చూస్తే
చాలా సంతోషం అనిపిస్తుంది. బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మామూలుగా ది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కలిసి ఈ ఊర్లో 2373 మంది లిటరేట్స్ ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఎక్కడ ఈ పేజ్ నెక్స్ట్ పేజ్ ఎక్కడ ఉంది క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అట్ట కాదు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎక్కడ చూసాం. కొంతమంది ఇంజనీర్స్ కానీ వీళ్ళంతా కూడా ఎక్కువ ఉన్నారు ఈ ఊర్లో. పంటలు అయితే కాటన్ ఎక్కువ వేస్తున్నారు. రెండోది మిరప ఎక్కువ వేస్తున్నారు. మూడోది రెడ్ గ్రామ్ ఒకటి, ప్యాడీ కూడా తక్కువ వేస్తున్నారు, బెంగాల్ గ్రామ్ వేస్తున్నారు. ఇంకో పక్కన ప్యాడీ, మెయిజ్, రెడ్ గ్రామ్, చిల్లీ, కాటన్ ఇవే ఎక్కువ వేస్తున్నారు. అంటే వాణిజ్య పంటలు ఎక్కువ వేసే గ్రామం ఈ గ్రామం. అందుకే ఊర్లో కూడా మిమ్మల్ని చూసే డైనమిజం ఎక్కువగా ఉంది. చాలా హుషారుగా ఉన్నారు. కాదు ఈ డీటెయిల్స్ కాదు. ఏంటమ్మా ఫోటో తల్లి మీరంతా కాబట్టి ఉండండి మారాని. బుడగ జంగాల విషయం నా దృష్టిలో ఉంది. తప్పకుండా బుడగ జంగాలది కూడా నేను మాట్లాడతాను తమ్ముడు, తప్పకుండా చేపిస్తాం. నా దృష్టిలో ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినంత మీకు అర్థమైందా? ఏంటమ్మా ఆడబిడ్డలు? ఓకే, అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఏదైతే ఈరోజు చెప్పానో మీ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే ఈ గ్రామం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గ్రామం. ఎప్పుడు కూడా మీరు అభిమానించారు, అన్ని ఎలక్షన్లు గెలిపించారు. మిమ్మల్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను హామీ ఇస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.